హలో ఎవ్రీవన్. ఇప్పుడు పహల్గామ్లో అటాక్ జరిగింది అంటే, ఉగ్రవాదుల అటాక్ జరిగింది అంటే అది ఎవరి వల్ల అనుకుంటున్నారు మీరు? కేవలం బీజేపీ వల్లే అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ ఆర్మీ ఎక్కడ? అసలు ఇండియన్ బార్డర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్మీ ఎక్కడుంది? పోనీ అట్లీస్ట్ సెక్యూరిటీ కూడా లేదు, సెక్యూరిటీ సిబ్బంది కూడా లేదు. మన దెబ్బలు తగిలితే, అటాక్లు జరిగితే ఫస్ట్ ఎయిడ్ లేదు, సెక్యూరిటీ లేదు మన బార్డర్స్ లోకి. అందుకే మన ఊరికే మన కాశ్మీర్ ని వాళ్ళు ఆక్యుపై చేయలేదు. ఎందుకు ఇట్లాంటి జరుగుతున్నాయి అంటే, ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు అంటే అక్కడ సరైన రక్షణ లేదు. మనం రక్షణ కల్పించుకోలేకపోతున్నాం. మన ఇండియాకి మన ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతుంది. ఆర్మీ ఎక్కడ, సోల్జర్స్ ఎక్కడ, సెక్యూరిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే కదా పాకిస్తాన్ వాళ్ళంతా ఆక్రమించేసుకొని మన మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు. ఈ విధంగా వీసాలు తీసుకొని మన ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ కన్వే చేస్తూ ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు. ఆయన కూడా మన మోడీ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది కదా. మోడీ ఎప్పుడు ఆ దేశం ఈ దేశం తిరగడము, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని చెప్పి ఒక టూర్, ఒక పిక్నిక్ లాగా తిరుగుతున్నాడు. ఆయనకి ఏం అర్థమవుతుంది దేశం గురించి? ట్యాక్స్ పేరుతో డబ్బులు తింటున్నాడు, దేశాలు తిరుగుతున్నాడు, ప్రపంచాన్ని అప్పులు చేశాడు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. ఇంటెలిజెన్స్ కూడా ఎందుకు చెప్పలేదు దీన్ని, ఎందుకు రిపోర్ట్లు ఇవ్వలేదు? యూనివర్సిటీ అంటే బయట దేశాల మన భారతదేశం ఎంతో వెనుకబడిందని చెప్పేసి ఇతర దేశాలు వాళ్ళ రిపోర్ట్స్ని, ఇతర దేశాల రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. మన దేశం 100-200 సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లాడు మోడీ. ఎంతో అప్పుల కుప్పగా మారిపోయింది. దేశ అభివృద్ధి లేదు, ఏం లేదు. ఏ కంట్రీకి పేరు ఇంతమంది జనాభా 140 కోట్లు అని చెప్పి ఎప్పుడు అదే చెప్తాడు. ఎడ్యుకేషన్ లేదు మన ఇండియాలో, ఎడ్యుకేషన్ లేదు, సరైన ఎడ్యుకేషన్ లేదు, వైద్యం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదే డెవలప్మెంట్ లేదు. మంచి నాయకులని, మంచి తెలివిగల సైంటిస్టులను కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, యూత్ని కానీ ప్రతి ఒక్కరిని మన కిందికి లాగేస్తున్నాం తెలియకుండా. ఎప్పుడు మన ఇండియా అంతా మతాల చుట్టూ, కులాల చుట్టూ, ఈ గొడవల చుట్టూ, వీరెంత వాకులం సనాతన ధర్మం, దీని చుట్టూ తిరుగుతుంది తప్పితే ఇవన్నీ అసలు బయట దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశం ఎట్లుంది ఒకసారి కంపేర్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ ఒకప్పుడు చైనా మన ఇండియా జీడిపి సమానం. కానీ ఇప్పుడు ఇలా అవ్వడం కారణం ఎవరు? ఇలా అవ్వడం కారణం మోడీ కాదా అని అడుగుతున్నాను. ఇంటర్నల్ అటాక్స్. అసలు టెర్రరిస్ట్ ఎవరో కాదండి, టెర్రరిస్ట్ ఎక్కడో కాదు. అసలు బయట నుంచి మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఇచ్చేస్తున్నారు. అక్కడ నుంచి బయట దేశాలకు మనకు పడట్లేదు, మన ఇండియాలో మనకు కూడా పడట్లేదు. ఇండియాలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు, జైనులు, సిక్కులు వీళ్ళకి పడట్లేదు. ఎందుకంటే మన ఇండియాలోనే ఇంటర్నల్ టెర్రరిజం జరుగుతుంది. మన ఇండియాలో ఇంటర్నల్ టెర్రరిజం జరుగుతుంది. హిందూకి ముస్లిం పడట్లేదు, ముస్లిం హిందూ పడట్లేదు, క్రిస్టియన్ ముస్లిం క్రిస్టియన్, హిందూ క్రిస్టియన్ ముస్లిం పడట్లేదు. గొడవలు అయిపోతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, ముస్లింల ల్యాండ్ల మీద ముస్లిం మీద కానీ దాడులు చేస్తున్నారు. వాక్ బిల్ అని చెప్పేసి వాక్ చట్టాలను తీసుకొచ్చి ముస్లిమ్స్ని ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారు. అసలు ఎన్ని ఇప్పుడు మనకు మొన్నటి వరకు క్రిస్టియన్స్కి అన్యాయం జరిగితే ప్రవీణ్ పగడాల గారిని చనిపోతే న్యాయం చేయడం, మణిపూర్ ఘటనలో న్యాయం చేయలేదు. అండ్ అట్లా క్రిస్టియన్స్ ల్యాండ్స్ మీద, క్యాథలిక్ ల్యాండ్స్ మీద పడ్డారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. అసలు బీజేపీ ఏం చేస్తుంది? ప్రభుత్వం బీజేపీ ఏం చెప్పాలండి అందరికీ? ప్రతి ఒక్కరికి ఏం తెలియాలి? వాళ్ళు అన్ని కులాల మతాలు కలిసి పోరాడుతున్నాయి. ఇప్పుడు సెక్యూరిటీ అక్కడ ఉన్న కాశ్మీర్ కాదు, మొత్తం ఇండియన్ చుట్టుపక్కల ఉన్న బార్డర్స్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, ప్రతి ఒక్కరు జాతి అన్ని కలగలిపిన సెక్యూరిటీ ఆర్మీ సోల్జర్స్ అందరూ అక్కడ ఉన్నారు. అన్ని కులాల మతాల ఆర్మీస్ అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు మన కోసం. అంటే ఆర్మీలో అందరు ఉన్నారు. ఈ భారతదేశం ఓన్లీ బీజేపీది కాదు, హిందుత్వం కాదు, అందరి దేశం ఈ భారతదేశం అని చెప్పాలి కదా. మనమందరం ఒకటని చెప్పాలి కదా. ఇలాంటి గొడవలు పెద్దగా జరగకుండా ఆపే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆర్మీ సంఖ్య తక్కువ ఉంది? వేరే దేశాలలో నార్త్ కొరియా కానీ, చైనా కానీ, యూరోప్ కంట్రీస్లో, రష్యాలో, అక్కడక్కడ వేరే దేశాలలో, యూఎస్లో, యూకేలో, ఇజ్రాయెల్లో అక్కడ ఆర్మీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అక్కడ వెపన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయి, ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి. మా ఏరోప్లేన్స్ అంటే రాకెట్స్, మిజైల్స్ అంటే రకరకాల యుద్ధ విమానాలు. కానీ మన ఇండియా ప్రతిసారి అంటే బయట దేశం తెచ్చుకోవాలి. అన్ని వాళ్ళ మీదని ఆధారపడుకుంటూ వాళ్ళ వీళ్ళ మీద నమ్ముకొని బతికే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ నరేంద్ర మోడీ. మనం ఎదురనివ్వట్లేదు. మన ఇండియా మొత్తం అవినీతితో, అప్పులతో నిండిపోయింది. ఆ కోట్లలో ఎవ్వరు సమాధానం చెప్పినా మోడీ టీం పార్టీ మాత్రం, బీజేపీ పార్టీ మాత్రం మౌనంగా సైలెంట్గా మౌనవ్రతం చేస్తున్నట్టు ఉంటారు వాళ్ళు. ఇంకా సమాధానం చెప్పకపోతే దేనికి పార్టీలో ఉంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేశాన్ని ఏ వైపు నడిపిద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు ఆలోచించండి. సెంట్రల్లో ఉండి ఏం చేస్తుంది? అసలు ప్రైమ్ మినిస్టర్ అంటే మన ఇండియాకి మనం ఏం చేయాలి, ఏ భద్రత తీసుకోవాలి?
మన ఇండియాకి ఎటువంటి సూచనలు ఇవ్వాలి, ఎటువంటి సలహాలు ఇవ్వాలి, దేశాన్ని ఏ విధంగా మంచిగా నడిపించాలి, ఏం బోధించాలి. సెక్యులరిస్టులు ని భయపెడుతున్నారు. అసలు సెక్యులర్ అనే పదాన్ని చంపేద్దామని చూస్తున్నారు మోడీ, ఈ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్. దయచేసి ప్రతి ఒక్కరు మేల్కోండి. ఈసారైనా కళ్ళు తెరిచి ఎలక్షన్స్లో గెలిపించండి. మంచి కాంగ్రెస్ పార్టీని, మంచి పార్టీని గెలిపించండి. మతాల మీద, కుల మీద చుచ్చుపెట్టే పార్టీలు, ఇలాంటి దాడులు జరుగుతున్న కూడా మౌనంగా ఉండే పార్టీలను, ఇట్లాంటి గవర్నమెంట్ని మనం అస్సలు ముందుకు తీసుకురావద్దు. దయచేసి ఇప్పుడైనా యువత ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీలు, అన్ని కులాల మతాల వల్ల ప్రతి ఒక్కరు, అన్ని భాషలు కలిగిన వాళ్ళందరూ మేల్కోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. నేను చెప్తున్నాను మోడీ ప్రభుత్వానికి, మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు చేసేవి కరెక్ట్ పనులు కావు. ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకోవడం కాదు. మన భారతదేశంలో నీకు ఓటేసిన వాళ్ళు, నీకు ఓటేస్తున్న వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, తిండి ఉందా, తిండి ఉందా లేదా, పంటలు సరిగ్గా పండుతున్నాయా, రుణమాఫీ ఏమైనా చేస్తున్నావా, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, మోడీ డబుల్ బెడ్రూమ్ అని, ఎన్నో స్కీములు అంతా ఎక్కువ పేద ప్రజలకి ఎవరికి న్యాయం జరగట్లేదు. మోడీ అసలు ఏం చేస్తుంది బీజేపీ? ట్యాక్సులు పెంచుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ రేటు పెరిగి తగ్గుతున్నట్టు అసలు ఏమనుకుంటున్నారు మీరు? కేవలం మత పేరుతో నడుస్తున్న పార్టీ, దేవుడి పేరుతో నడుస్తున్న పార్టీలు ఇవి. దయచేసి మీరు అందరూ గుర్తించండి, గమనించండి. మోడీ రాజీనామా చేయాలని చెప్తున్నాను. దేశం బాగుండాలంటే, వైద్య విద్య అన్నీ బాగుండాలంటే, అందరు కులాల మతాలు బాగుండాలంటే, అందరికి న్యాయం జరగాలంటే, దేశం ముందంజలో ఉండాలి అంటే ఒకే ఒక్క వ్యక్తి ఉండాలని గుర్తించండి, గమనించండి. మా డాక్టర్ కేపాల్ గారు, మా ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేపాల్ గారు గురించి మీకు అందరు తెలుసు. గూగుల్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి, ఓట్లు వేయండి, గెలిపించండి. మన ప్రజాశాంతి పార్టీ గెలిస్తే మీరు గెలిచినట్లే, మీరు పాలించినట్లే అన్నమాట. ప్రజాపాలన పార్టీ అది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రిచర్డ్సన్ రాయుడు.